అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లా సేవ్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎందుకంటే ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క చర్యలు, సంఘటనలు జరిగే సంఘటనలు కూడా మనకు చట్టాలతో, న్యాయస్థానాలతో ముడిపడి ఉంటాయి కనుక విషయాల అవగాహన కలిగించుకుందాం. చట్టాల పట్ల అవగాహన కలిగినట్లయితే మనం సేఫ్గా ఉండవచ్చు. ఇక ముఖ్యమైన విషయం, వీడియోని స్కిప్ చేయకుండా, లేట్ చేయకుండా చూస్తూ ఉండండి. అందరికీ అవగాహన కలిగించే విధంగా వీడియోలు అందిస్తున్నాను. ఈరోజు టాపిక్ డైవర్స్ పిటిషన్. డైవర్స్ పిటిషన్ అంటే ఏంటి, ఎందుకు వేస్తారు, ఒకవేళ డైవర్స్ పిటిషన్ వేసిన తర్వాత 10 సంవత్సరాలు పడుతుందని అంటున్నారు. అందరూ కాల్ చేసి అడుగుతున్నారు, డౌట్స్ అడుగుతున్నారు. కాబట్టి మీ అన్ని సమాధానాలకు ఈ వీడియోలో డౌట్స్ క్లియర్ అవుతాయని భావిస్తున్నాను. లెట్స్ మూవ్ ఇంటు ద వీడియో. కోర్టులలో డైవర్స్కి పిటిషన్ ఫైల్ చేస్తే ఎంతకాలం పడుతుంది అనే విషయాల్ని ఇండియాలో ఉన్న రిలీజియన్స్ని బట్టి యాక్ట్స్ ఉన్నాయి. ఇండియన్ డైవర్స్ యాక్ట్ 1869 ప్రకారం ఏంటంటే క్రిస్టియన్కు అప్లై అవుతుంది. అంటే క్రూయాలిటీ, గృహహింస కానీ ఇలాంటివి జరిగినప్పుడు డైవర్స్ పిటిషన్ వేసుకున్నప్పుడు ఎవరైనా భర్త కానీ భార్య కానీ ఎవరు వేసుకున్నా కూడా డైవర్స్ పిటిషన్ దీని ప్రకారం ఫైల్ చేయాలి. అలా కాకుండా ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం ఏంటంటే ముస్లిమ్స్కి వర్తిస్తుంది. వారు దాని ప్రకారం డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే 1954 అన్నమాట, మతాలతో సంబంధం లేకుండా, రిలీజియన్స్ సంబంధం లేకుండా అనేక రకాల గ్రౌండ్స్ని బేస్ చేసుకొని పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే హిందువులకు సంబంధించి హిందూ మ్యారేజ్ యాక్ట్ 1939 ప్రకారం హిందూస్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. ఈ డైవర్స్ గల కారణాలు అనేకం ఉంటాయన్నమాట. అంటే గృహహింస, బలవంతపు మత మార్పిడి, కొట్టడం, తిట్టడం, తన్నడం, ఒకళ్ళనొకళ్ళ అభిప్రాయ భేదాలు, అంటే పిల్లలుంటే వాళ్ళ విషయంలో గొడవలు, ఆస్తి గొడవలు, ఇలా చాలా ఉంటాయి కనుక ఇద్దరికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కోర్టులో డైవర్స్ పిటిషన్ ఎలా వేస్తారు, కోర్టు ఏం పరిశీలిస్తుంది, ఎన్ని సంవత్సరాలలోపు పూర్తవుతుంది అనేది చూద్దాం. భార్య భర్త ఇద్దరికి ఈక్వల్గా రైట్స్ ఉంటాయి. ఎవరి మీదైనా పిటిషన్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. భర్త తిట్టాడని, కొట్టాడని, అత్తమామలు చంపబోతున్నారని భయంతో భార్య డైవర్స్ పిటిషన్ వేయవచ్చు. భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని, బలవంతంగా మతం మార్చమంటున్నాడని చెప్పి కూడా ఆవిడ ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా భర్త కూడా భార్య ప్రవర్తన నచ్చకపోవడం కానీ, అభిప్రాయ భేదాలు రావడం కానీ, పిల్లల విషయంలో గొడవ పడడం కానీ, ఇది ఒకవేళ పిల్లలు ఉంటే భర్త కూడా వేసుకునే అవకాశం ఉంది. డైవర్స్ ఇద్దరికీ సమానమే. ఇద్దరు అంగీకరిస్తేనే కోర్టు డైవర్స్ కేసు కంప్లీట్ చేస్తుంది. మ్యాక్సిమం 6 నుండి 12 నెలల లోపు డైవర్స్ కేసు పూర్తవుతుంది. మరి ఎందుకు 2 నుంచి 5 సంవత్సరాలు పడుతుందనే అపోహలు, అనుమానాలు చాలామంది కలుగుతుంటాయి. ఎందుకంటే సాక్షులు టైంకి రాకపోవడం, ఒక్కోసారి లాయర్ గారు ఆయన కేసులతో బిజీగా ఉండడం వలన లేట్ అవుతుంటుంది. ఒక్కోసారి ఏంటంటే పిటిషన్ వేసిన వారు సరైన ఎవిడెన్స్, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం, మరలా మనసు మార్చుకొని మ్యూచువల్గా కన్సెంట్ తీసుకొని క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే కోర్టులో చాలామంది డైవర్స్ పిటిషన్ దాఖలు చేస్తుంటారు. అందరికీ నంబరింగ్గా ఈ సీరియల్ వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. కోర్టు పని భారం, ఒకవేళ డైవర్స్ తీసుకుంటే పిల్లలు ఎక్కడ ఉండాలి, వారిని ఎలా పెంచాలి అనే విచారంలో భాగం ఉంటుంది. మరియు ఆస్తులు ఉంటే ఎలా పంచుకోవాలనేది కూడా ఉంటుంది. ఇలాంటి అనేక రకాల అంశాలు లేట్ అవ్వడానికి గల కారణాలు అవుతాయి. ఒకవేళ భార్యాభర్తలకు ఆస్తి స్థిరాస్తులు ఉంటే వాటిని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి, ఎలా డివిజన్ చేసుకోవాలి అనే విషయంలో ఒక కంక్లూజన్కి రావాలి. కాబట్టి కోర్టు వారు కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. విడాకుల కేసులలో కంప్లీట్ అవ్వడానికి లేట్ అయ్యే ముఖ్య కారణాలు 2. పెళ్ళై పిల్లలుంటే ఆ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలి అనేటటువంటి బాధ్యత, ఆస్తి ఉన్నట్లయితే భార్యకి కానీ భర్తకి కానీ ఎవరికి ఆస్తి ఉన్నా కూడా వాళ్ళ పంపకం ఎలా చేయాలని పరిశీలించడంలో లేట్ అవుతుంటుంది. అందువలన కూడా కొంత జాప్యం జరుగుతుంది కేసు పూర్తవటానికి. మరొక విషయం, డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత నోటీస్ వస్తుంది. అప్పుడు భార్య కానీ భర్త కానీ అందుకున్న వారు ఏంటంటే దాన్ని పరిశీలించి దానికి రిప్లై ఇవ్వడానికి లేట్ అవటం, లేదా అది తీసుకొని వెళ్ళి వాళ్ళు ఇరువురు సంప్రదించుకొని ఎందుకు ఇలా ఇచ్చారు మీరు, మనం కలిసి ఉందాం, ఏముందిలే అని మాట్లాడుకోవటం, అలా డిలే ప్రాసెస్ చేయటం వలన కూడా అది క్యాన్సిల్ అవ్వటం, తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ మనస్పర్ధలు వచ్చి మళ్ళీ ఇంకొకరు వెళ్ళి డైవర్స్ పిటిషన్ వేసి అడగటం, ఇలా రకరకాల అంశాల వలన కూడా, మార్పులు చేర్పుల వలన కూడా లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి మనం పరిశీలించుకోవాలి. బ్రీఫ్గా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. 1, గృహహింస జరగటం కానీ, కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగటం కానీ, భార్యాభర్తల ప్రవర్తన నచ్చకపోవడం కానీ, మతం మారటం కానీ, లేకపోతే ఆస్తి వివాదాలు కానీ, ఇరువైపుల ఘర్షణలు రావడం వల్ల కోర్టు డైవర్స్ పిటిషన్కి ఫైల్ చేయడం జరుగుతుంది. అయితే కోర్టు వారు పూర్తిగానే కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే కోర్టు పని భారం వల్ల జరగదు. ఇక నేను ముఖ్యమైన అంశాలను చర్చించాను. మరొక విషయం ఏమంటే ఇప్పుడు చూద్దాం. డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు వారు త్వరగానే పూర్తి చేయడానికి
ట్రయల్ ప్రారంభిస్తారు. ఎందుకంటే డైవర్స్కి ఇద్దరు మ్యూచువల్ అంగీకారంతో కోర్టుకి ఎక్కారు కాబట్టి అది క్లియర్ చేయటం వల్ల వారు మరలా వివాహం చేసుకోవడానికి కానీ వారి యాక్టివిటీస్ అంటే జాబ్ అయితే జాబు, హౌస్ అయితే హౌస్ వైఫ్ ఇద్దరు కూడా వారి పనిలో వాళ్ళు నిమగ్నం అవడానికి అవకాశం ఉంటుంది కనుక కోర్టు వారు బాగా ప్రయత్నిస్తారు. వీడియోస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా విలువైన సమాచారాన్ని మీ అందరికీ అందిస్తున్నాను. అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీరు లీగల్ ప్రొఫెషనల్ సంప్రదించి మీ సమస్యలు పరిష్కరించుకోండి. రాబోయే రోజులలో మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను. మీ విలువైన కామెంట్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.